శ్రీ గురుభ్యో నమ. దీపేన సాధ్యతే సర్వం అని చెబుతూ ఉన్నాం. అంటే దీపారాధన చేయడం వల్ల అన్ని రకాల శుభాలను మనం పొందవచ్చు. మొట్టమొదట కార్యక్రమం ప్రారంభించేది పూజాది క్రతువులన్నీ కూడా దీపారాధనతో ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి దీపారాధననే మూలం. కాబట్టి ఈ దీపారాధన లోపల చాలామంది ఏం చేస్తుంటారంటే ఆవు నెయ్యిని నువ్వుల నూనెను కలిపి, అంటే నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తారు, ఇంకా కాస్త ఎక్కువ పుణ్యం కలుగుతుంది, ఆవు నెయ్యి కూడా వేయాలని స్వచ్ఛమైన ఆవు నెయ్యి అందులో కొన్ని 2 చుక్కలు కానీ ఒక చెంచా నూనె కానీ అందులో వేస్తూ ఉంటారు. ఇలా వేయడం వల్ల ఏమవుతుంది అంటే పూజ ఫలం అనేది మనకు అందదు. దీపం అనేది పూర్తిగా నూనెతో ఉండాలి, లేదంటే పూర్తిగా నెయ్యితో ఉండాలి. మనం మామూలుగా పూజాది క్రతువుల లోపల 3 భాగాలుగా నూనెలను మనం పరిగణించవచ్చు. ఆజ్య దీపం ఏదైతే ఉందో, అంటే ఆవు నెయ్యి అనేది మొట్టమొదట ఉత్తమ స్థానం ఆవు నెయ్యిది. మధ్యమ స్థానం ఏదైతే ఉందో అది నువ్వుల నూనెది. 3వ స్థానం ఏదైతే ఉందో అది ఇప్ప నూనెది. ఇక మిగిలిన నూనెలన్నీ కూడా ఆయా విషయాలను బట్టి, అంటే ఏమీ దొరకని సమయం లోపల కొబ్బరి నూనె అలాంటివి వెలిగించవచ్చు. కానీ సుగంధ ద్రవ్యాలతో కూడిన నూనెలు ఉంటాయి, సంపెంగ నూనె, ఇవన్నీ నూనెలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి అలంకారప్రాయంగా స్వామికి అలంకారం చేయడానికి మాత్రమే వినియోగించవచ్చు, దీపారాధనకు పనికిరావు. కాబట్టి దీపారాధన చేసే విషయం లోపల ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అంతేకాకుండా దీపం అనేది ఏ వైపున పెట్టాలి, భగవంతునికి వెలిగించే దీపం ఏదైతే ఉందో అది తూర్పు మొహంన లేదంటే ఉత్తర మొహంన ఉండాలి. పితృదేవతలకు వెలిగించే దీపం ఏదైతే ఉందో అది దక్షిణ మొహంగా ఉండాలి. ఈ విషయం గుర్తుంచుకొని ఆయా విషయాలను బట్టి ఆయా దీపాలు వెలిగించి భగవంతుని అనుగ్రహాన్ని పొందండి.